హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హరిన్. సో ఈరోజు చాలా రోజులుగా నుంచి ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ప్లాన్ చేస్తూనే ఉన్నా. సో ఇప్పుడు టైం చూస్తే 1:10 అవుతుంది. యాక్చువల్గా నేను బయలుదేరాలి అనుకున్న టైం వచ్చేసి 2 AM. ఎందుకు కొంచెం 1 hour ఎర్లీ బయలుదేరానంటే, సో 5.5 hours అంటే మన పిట్ స్టాప్స్ అట్లా కొంచెం నిదానంగా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాం కదా. సో అందుకనేసి నేను 1 o'clock బయలుదేరితే అట్లీస్ట్ ఒక 1 hour పిట్ స్టాప్ తీసుకున్నా కానీ 7:30 అవుతుంది కదా. తీసుకున్న ప్లేస్ వచ్చేసి చిక్మంగళూరు. సో అక్కడ నుంచి మనము కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. యాక్చువల్లీ నిన్ననే మన బైరాగ్ కూడా బాగా గ్రాండ్గా ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తామనేసి నేను ఈరోజు డేట్ వచ్చేసి November 1st. కొంచెం బాగా ఎక్సైటింగ్గా ఉంది నాకు ఆ ప్లేస్ చూడాలనేసి. ఎందుకంటే నేను చూసిన ప్లేసెస్లో అంటే చాలా వరకు హిస్టరీ ప్లేసెస్ చేశాను. అంటే అంత ఫుల్ డీప్గా నేను ఏమి ఎక్స్ప్లోర్ అంతగా చేయలేదు. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. అండ్ ఇది నా ఫస్ట్ హిస్టరీ గురించి నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నీట్గా లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసిన. యాక్చువల్లీ ఇది 2 days ట్రిప్. ఈరోజు యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది ఏదేరా అంటే 2 AM స్టార్ట్ చేసి 9 o'clockకి ఆ ప్లేస్ అనేది రీచ్ అయ్యి అక్కడున్న ప్లేసెస్ అన్నీ మొత్తము నేను ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాను. కానీ నాకెందుకో ఇలా చేస్తే బాగుంది కదా. ఫస్ట్ రూమ్కి రీచ్ అయిపోయేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా రిలాక్స్గా. అండ్ మనం కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, రైడ్ జాకెట్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి నేను అనుకున్నా. సో అందుకు ఇది మంచి ఐడియాలే అనేసి నా మనసుకు అనిపించింది. సో అందుకే ఫటాఫట్ అంతా టపటపటమని ఆల్రెడీ ప్యాక్ చేసిన చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి ఎగ్జాక్ట్లీ 12:45కి హోమ్ లెఫ్ట్ అయినాను. సో అక్కడ ఉన్న HP ఫ్యూయల్ స్టేషన్లో ట్యాంక్ ఫుల్ చేసుకొని సో స్టార్ట్ చేసేసాను. సక్సెస్ఫుల్గా మన బైరా 17,000 kilometers కంప్లీట్ అయింది. నాకు దేవుడు అంటే యాక్చువల్లీ చాలా భక్తి అండి. చూడండి, ఇక్కడ కూడా అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓం శక్తి గుడి అంటే కూడా నేను అందుకే ఇంతకుముందు శుక్రవారాల్లో ఒకప్పుడు నేను చికెన్ తినేవాడిని. సో లేటర్ నేను తినేసే ఆల్మోస్ట్ ఒక 11 years అయిపోయింది. ఎందుకంటే మా అమ్మ చెప్తూ ఉంటారు, వద్దురా నువ్వు పుట్టేటప్పుడు అమ్మవారిని మొక్కున్నాము, దయచేసి నువ్వు తినకు ఆ రోజు అని. ఎందుకో అమ్మ చెప్పింది ఒకటి, నా మనసుకు వచ్చింది ఒకటి, ఎందుకు చేయడం. ఏం పాట నిలిచిపోయింది. ఇక్కడ హైవేలో ఉన్నాను ప్రజెంట్, తుమ్కూరు హైవేలో. రోడ్ వర్క్ మాత్రం బీభత్సంగా జరుగుతుంది. టైం చూస్తే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 2 అవుతా ఉంది. ఆల్మోస్ట్ మనము ఒక 50 kilometers వచ్చేసాము. లైట్లే లేవు తెలుసా పొడుగున. హైవేలో లైట్స్ ఉండాలి అట్లీస్ట్ ఒకటి దాటుకొని, అట్లీస్ట్ ఒక 20 meters దాటుకొని ఒకటైనా ఉండాలి. ఒక్కటి కూడా లేదు. ఎవడైనా వాటిలో హెడ్ లైట్స్ వాడేసుకొని వచ్చి ఉంటేనే తెలుస్తుంది. కానీ పగటిపూట్లు అయితే మనకి బాగా కనబడుతుంది, నైట్ టైంలో ఏం కనబడుతుందని. ఇది చూడండి, ఇంత పెద్ద ఇది అదే మరి లారీస్ వెళ్తున్నాయి. ఒక్కొక్కటి 30 wheelers 20 wheels. ఇది చూడండి,
అంత పెద్ద ఇది ట్రాక్టర్ని తీసుకొని పోతా ఉంది అది లారీ. అట్లీస్ట్ లైట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అబ్బా. అందుకే మేము ఫాగ్ లైట్స్ వేసుకునేది. వీళ్ళేమరా అంటే సిటీలో యూజ్ చేసే వాళ్ళని పట్టుకోవాలా. మేము సిటీలో చాలా వరకు యూజ్ చేయకపోయినా కానీ ఏంది అదేమి ఇదేమి అంటే మాకు కనబడదయ్యా. కంపెనీ స్టాక్ లైట్స్తో ఏం కనబడుతుందో అసలు ఒక ముక్క కనబడదు. నేను ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాను, ఏం కనబడతాను చెప్పండి? ఎంత డిమ్ముగా ఉంది, ఎంత డల్గా ఉంది చూడు. దగ్గరికి ఇట్లు కూర్చొని తోలాలా. అయ్యో ఏముంది, ఏ గుంతుంది, దగ్గర వస్తే చాలు. లేదా ఇంత హై బీమ్ వేసుకుంటే ఇంతలా వచ్చేది. అందుకనేసే మేము ఫాగ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నది. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. కాసేపు అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. టైం ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్లీ 2:10 అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకుంటామని నిలబెట్టినా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తుమ్కూరుకు రీచ్ అయిపోయాను. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి హొన్నవన్నూరు హైవే రోడ్లో ఉన్నాము. సూపర్గా ఉంది రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ఎలా స్ట్రీట్ లైట్స్ మంచి పవర్ఫుల్గా ఉండేది వేసినారో అలాంటిది అక్కడ హైవేలో కూడా వేయించవచ్చు కదా. ఎంత బాగుంటుంది చూడు. రోడ్స్ కూడా ఎంత విజిబుల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది రోడ్డు. కేక్ ఉంది రోడ్ మాత్రం. $170 కిలోమీటర్స్ 622కి చూపిస్తుంది. తెలియదు, మనము 100 and 120 బిట్వీన్లోనే రైడ్ చేస్తున్నా. ఐ మీన్ స్టాండర్డ్ కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. ఓ మై గాడ్, ఇప్పుడు చూడండి ఏం కనబడలే. ఇప్పుడు చూడండి కనబడుతుందా? ఇది మ్యాటర్. అయ్యమ్మా, ఓహోహో, వామ్మో. ఇట్లా ప్లేస్లో ఒకరిగానే డ్రైవ్ చేయాలంటే దమ్ముండాలండి, దమ్ముండాలి. అటు వరకు ఏమో చాలా బాగుంది, సూపర్గా ఉన్నింది ఆడ మాత్రం. మళ్ళా అంత భిన్నగా ఇది ఏదో వచ్చేసి తప్ప. ఓకే, ఎప్పుడు ఇలాంటి ప్లేస్లో కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మోటార్ సైకిల్ ఆపకండి, రైడ్ చేస్తూనే ఉండండి. ఓకేనా? బా షిట్. ఏందబ్బా ఇది రోడ్డు, డామ్ మ్యాన్. ఇలాంటి రోడ్లు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏమైనా సైడ్ ఇండికేటర్స్ కానీ ఇండికేషన్ కానీ ఏదైనా పెట్టచ్చు కదా. ఇంత దారుణంగా ఉంది. చే, $850 మీటర్స్కి రైట్ తీసుకో అని చూపిస్తూ ఉంది. వామ్మో, ఏంది ప్లేసు. ఏంద్రా బాబు ఇది. ఓయమ్మా,
అమ్మ ఫ్రెండ్స్, ఈ గూగుల్ అమ్మాయి ఎక్కడో ఒక ఫుల్ విలేజ్ లోపల పిలుచుకొని వచ్చేసింది. ఒక్కొక్క దగ్గర ఎంత క్రీపీగా ఉందంటే మీరు ఈ పైన చూడొచ్చు. అబ్బా, ఇంతకు ముందు అయితే రోడ్ అయితే చాలా వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉన్నింది. నాకు ఇంకో టెన్షన్ ఏరా అంటే 2 పాయింట్సే ఉంది. చాలా వరకు వచ్చినాను, బట్ నాకు ఎక్కడ ఈ ప్లేస్లో ఒక్క ఫ్యూయల్ స్టేషన్ కూడా కనబడలేదు. కాస్త టెన్షన్ పెరిగింది. చూడండి ఎంత క్రీపీగా ఉంది చూడండి. ఏమైనా ఉందా? అందుకే స్లోగా నిదానంగా వెళ్తున్నా. సరైన అడ్వెంచర్గా ఉంది నాకు. ఒక్కొక్క దగ్గర ఎంతెంత పెద్ద దుంకలు అంటే భయంకరంగా ఉంది. ఒక్కొక్క దుంకలు దేవునిదైతే ఏంటంటే వర్షం రాలేదు. వర్షం కానీ వచ్చింటే ఇట్లా ప్లేసుల్లో చాలా అంటే చాలా కష్టపడిన. అక్కడ టీ తాగడానికి నిలబెట్టినాను. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి 10:30 నుంచి రాత్రి 1:30 వరకు భయంకరంగా పడింది వర్షము అనేసి అని చెప్పారు. చూస్తే 55 కిలోమీటర్స్ 1 hour 11 minutes చూపిస్తుంది. కానీ నాకు మెయిన్ రోడ్ ఎక్కడ దొరుకుతుందో అనేది నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. అట్లీస్ట్ ఒక ఫ్యూయల్ స్టేషన్ అన్నా కనబడితే నేను అట్లీస్ట్ బండికి ఫ్యూయల్ కొట్టుకుంటా. ఒక్క దగ్గర కనబడడం లేదు. స్ట్రైట్గా పోవాలి అని చూపిస్తుంది. అమ్మ, క్రాస్కి వెళ్తాం, ఇప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఓ, ఇక్కడ ఉంది. వీళ్ళు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారో తెలియదే. ఉన్నారో లేదో. అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే మనమైతే ఇప్పుడు చిక్మంగళూరులో ఉన్నాము. ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలా అని ఉంది. మలందూర్ నీట్గా ఎంత బాగా బోర్డు వేశారు చూడండి. మలందూర్కి వెళ్ళవలసిన దారి అనేసి. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక భారత్ పెట్రోలియం కూడా ఉంది. మనకి ప్రాబ్లం లేదు. ట్యాంక్ ఫుల్ చేయించేసిన. ఆల్మోస్ట్ 871 రూపీస్ పడింది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. గుడిలో 1 గంట ఉన్నట్టు మన ఛానల్లో 1 గంట ఉంటుంది. టక్కని కొట్టేయండి. నేను వేసే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ ద్వారాలో వచ్చేస్తుంది. సపోర్ట్ చేయండి అబ్బా. వాచ్ అవర్స్ సరిగా లేదు. నేను పోయిన వీడియోలో కూడా అంత కష్టపడి వెళ్ళాను. ఒక 120 వ్యూస్ లోపలే పోయింది. అది దానికి మించి ఎక్కువ పోలేదు. ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్తుంటే మన తెలుగు ప్రజలు కానీ ఎవరైనా ఈ ట్రావెల్ ఫీల్డ్లో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే దయచేసి చూడండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంతెంత మంచి ప్లేసెస్. ఇలాంటి అడవిల్లో ట్రావెల్ చేసేది ఎంత బాగుంటుంది. ట్రావెల్ కెన్ చేంజ్ ద లైఫ్ అని చెప్పాలనిపించింది. ఈరోజు నా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా నేను అదే పెట్టాను. ట్రావెల్ చాలామంది లైఫ్లు కానీ చేంజ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెరీ బ్రోని తీసుకోండి. తను యాక్చువల్లీ ఒక వన్స్ అపాన్ ఏ టైంలో తన ఒక బ్రోకన్ హార్ట్. ఆ బ్రోకన్ హార్ట్ ఇప్పుడు ఎన్నో రైడ్ చేసి హిస్టరీ సృష్టిస్తున్నాడా. సో
కొంతమంది నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. జస్ట్ ఊరికే ఒక బుక్ చదవడమే కాదండి, ట్రావెల్ చేయండి. ట్రావెల్ అనేది చాలా అంటే చాలా 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 ఈ కుక్కలో ఒకటి చాలా అంటే చాలా మీకు నాలెడ్జ్ ఇస్తుంది. పర్లేదు, ఇక్కడంతా హోమ్ స్టేస్ ఉన్నాయి వెళ్ళే దారిలో. సో మనం వెళ్ళే హోమ్ స్టే ఎలా ఉంటుందో చూద్దాం. తెలుసు కదా, మనము చూస్ చేసే ప్లేసెస్ అంతా బాగా మంచి మంచి ప్లేస్ ఉంటుంది. లాస్ట్ టైము తమిళనాడులో ఉన్న కూనూరు ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏదో ఒక చిన్న పాండులాగా ఉంది. రే ఎవరా ఈడు అలా వస్తాడు మీదకే? సో ఫ్రెండ్స్, సూపర్ స్పాట్ ఇది మాత్రము. ఈ చిన్న కొండల వెనకాల సూర్యుడు కూడా ఇప్పుడే ఉదయించాడు. అక్కడక్కడ చూడండి, అది హోమ్ స్టేనా, అది సొంత ఇల్లు కట్టుకున్నారేమో నాకు తెలీదు, కానీ ప్లేసెస్ మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ. చిక్మంగళూరు, ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూపిస్తుంది, లెఫ్ట్ చూపిస్తుంది. ఇక్కడెక్కడ ఉంది? శబరి బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది, కానీ శబరి రెసిడెన్సీ ఎక్కడ ఉందో అని తెలియదే. సో ఫ్రెండ్స్, ఇదే శబరి రెసిడెన్సీ. కింద వచ్చేసి బార్ ఉంది, పైన వచ్చేసి రెసిడెన్సీ, ఇట్లా రూమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది. మలందూర్ పోలీస్ స్టేషన్ దీని పక్కనే ఉంది రెసిడెన్సీ. కానీ ఇట్లా హిల్ స్టేషన్ ప్లేసెస్లో అంతా బిల్డింగ్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. సో మనం ఇప్పుడు టైం వచ్చేసి 7:21 కరెక్ట్గా రీచ్ అయిపోయినాం. సో అక్కడ ఏమైనా పెట్టుకునేకి ఇచ్చారు, టీవీ ఉంది. మళ్ళీ ఇప్పుడే లగేజెస్ అన్నీ నాది ఇక్కడే పెట్టేసి, కానీ ఇక్కడ ఏమన్నా డ్రెస్సింగ్ టేబుల్ అట్లా పెట్టుకోవాలంటే పెట్టుకునే దానికి ఏం లేదు, జస్ట్ 2 చైర్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇది బాత్రూము, ఇది చూడొచ్చు. మిర్రర్ అయితే క్లీన్గా లేదు, అదొకటే. ఇక్కడంతా కొంచెం ఓకే, బాగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏరా అంటే, ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చింటే బాగున్నాను, అదొకటి. రెండోది వచ్చేసి రూమ్ చిన్నది, కానీ 1200 రూపీస్ వేశారు, విత్ ఏసీ అన్నారు. కానీ ఏసీ ఇక్కడ ఇచ్చిన్నారు. సో నేను వన్స్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను మీకు
ఎక్కడెక్కడికి వెళ్తున్నానని చెప్తాను. చాలా టైర్డ్గా ఉంది, కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత క్యాచ్ చేసాను. సో ఫ్రెండ్స్, ఇదే రాజా సీట్ గార్డెన్ మడికేరి. సో దీని లోపల ఒక వ్యూ పాయింట్ ఉంది, అది చూపిస్తామనేసి నేను ఇంత దూరం వచ్చిన. కానీ ఇక్కడ చిన్నగా వర్షం పడుతుంది, ఇంకా టికెట్ తీసుకోవాలా. సో 8 ఏండ్ల లోపల ఉంటే మోస్ట్లీ తెలీదు, ఫ్రీ అనుకుంటా. 8 ఏండ్ల పైన వాళ్ళకు ఉంటే మాత్రము 20 రూపాయలు 1 టికెట్. మ్యామ్, బిలో 8 years ఇట్స్ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ. అదే నేను చెప్పాను కదా, 8 ఏండ్ల లోపల ఉంటే వాళ్ళకి మాత్రము ఫ్రీ అంట. ಇಲ್ಲಪ್ಪ, ಫುಲ್ಲು ಪ್ಯಾಕ್ಡ್ ಇದು, ಪ್ಯಾಕ್ಡ್. డ్రోనే ಇಲ್ಲ ನನ್ನ ಹತ್ರ. సో వాళ్ళు ఏం అడిగారంటే, డ్రోన్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఎందుకంటే లోపల అలో చేసేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటుంది కదా. సో అందుకనేసే ఒక రౌండ్ వేసుకొని పోదాం. ఇంతసేపు తుట్టు అని పడతానింది, పుస్తకం నిలిచిపోయింది. మంచిదేలే. నేను యాక్చువల్గా నన్ను చూపించి వ్లాగ్ చేసే కాలేదు, ఎందుకురా అంటే హెల్మెట్ వేరే పెట్టుకునేదానికి అవ్వదు. చూస్తే వర్షం పడుతూ ఉంది, బయట లాక్ చేసి పెడితే మళ్ళీ తడిసిపోతుంది కదా. సో అందుకే నేను మీకు ఫుల్ వ్యూ చూపిస్తున్నా. ఇక్కడ అదే ఊరేగింపు జరుగుతూ ఉంది. సో దాని మ్యూజికే పోతాండేది. పాపం చాలా బాగా హెల్ప్ చేశారు. నేను ఇక్కడ వస్తుంటే అక్కడ ఒక అతను ఉన్నాను సార్, నిదానంగా రండి అని చెప్పి, ఫుల్ ఇదేం నిజమైంది కాదు కదా. అదే వ్యూ పాయింట్, అక్కడ తీసుకొని వెళ్తా. ఐ లవ్ కూర్గ్. కొంచెం క్లీన్గానే పెడితే బాగుండు. మొత్తం ఇడంతా పాచి కట్టేసిండు అది. మామో కింద వరకు ఎక్కడికో ఉంది అది. ఓ అక్కడ ఉంది మెయిన్ వ్యూ పాయింట్, ఇక్కడ ఒకటి ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అంత పైన పోయేసరికి నాకు దోలు తీరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ పాయింట్. అంత కిందికి పోవాల్సిన పనే లేదు, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఓ అక్కడ మేఘాలు అట్లా కమ్ముకునేసింది, అది చాలా బాగుంది చూడండి. అట్లనే నా వెనుక చూస్తే ఫుల్ గార్డెనింగ్ అంతా చేసినారు, అట్లే మంచి క్లైమేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కేక్ ఉంది. కొంచెం ఈ కార్నర్లో వచ్చి తీస్తున్నాను వీడియో. అక్కడ ఆ కార్నర్ చూసారా, కేక్ ఉంది. అసలు అంత బాగుంది వ్యూ. అట్లే పైన అంతా ఇక్కడ ఫుల్ గార్డెనింగ్. అంటే అట్లే ఒక 10 minutes అక్కడంతా జూమ్ చేస్తే వెహికల్స్ పోతుంది కార్నర్లో. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు అంతా మొత్తం ప్యాక్ చేసాను. ఇంకా దీంట్లో మన హైడ్రేషన్ బ్యాగ్లో మాత్రం కొంచెం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలా. సో అంతా ఆల్ సెట్. ఇంకా మనం యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ములాయనగిరి పీక్ అనేసి కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్. సో అక్కడికి వెళ్తున్నాం. దాని పక్కనే బాబా బుడంగిరి ఉంది, అది చూసుకొని బ్యాక్ టు బెంగళూరుకి వెళ్తున్నాము. సో చాలా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒకటి డిసప్పాయింట్ ఏరా అంటే అక్కడ వీడియోస్ షూట్ చేసేదానికి అలౌడ్ లేదు అనేసారు.
సో దానికి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి కాబట్టి. సో ఏం చేయలేం. ఎందుకంటే ఈ టైంకి మార్నింగ్ 4 o'clock లేచి అంతా ప్యాక్ చేసుకొనేసి రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. సో తొందరగా మిమ్మల్ని మోటో బ్లాగ్లో కలుసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయినాము. ఇదేదో కుక్క వచ్చి నిలబడుకొని ఉంది. ఏం కావాలా జరుగు. ఓకే ఓకే. ఓం నమ శివాయ. పెద్ద పెద్ద ఎద్దులు. సో బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా బాగుంది. లైట్ ఆన్ చేసుకునేస్తాం. ఫుల్ ఫాగ్ ఉండిపోతుంది ఇప్పుడు. కనబడుతుందా అసలు? పైన ఆ రబ్బర్ క్యాప్ తీసేసాను, ఎందుకంటే దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది. సో అందుకే రిమూవ్ చేసా. ఓకే. నార్మల్గా గేర్ వేసేటప్పుడు ఏమైందంటే సమ్ టైమ్ హై స్పీడ్ వెళ్ళేటప్పుడు నిజంగానే అదే ఒక్కొక్కసారి అంతే చెక్ చేసుకుంటాను చూడు, అది ఇలా కొంచెం హెవీగా ప్రెస్ చేయడం వల్ల నాకు లెఫ్ట్ లెగ్ యాంకిల్ దగ్గర పెయిన్ వచ్చేసింది. అది అబ్బా, నెక్స్ట్ టైం క్యారీ చేసేటప్పుడు ఏదైనా మూవ్ స్ప్రే అలాంటిది క్యారీ చేయాలి, చిన్నవి. కానీ మంచి స్పాట్. లాస్ట్ టైం కూనూరులో కూడా ఇలానే మంచి స్పాట్లోనే తీసుకున్నాను. పర్లే, పైన అంత ఎక్కువ దూరమైనా కానీ మనకి మంచి స్పాట్ అనేది దొరికింది కదా, చాలా బాగుంది కూనూరు కూడా. సేమ్ అలానే ఈ మలందూర్ అనేది కూడా చాలా బాగుంది. చిక్మంగళూరు నుంచి ఒక 20 kilometers పైన మీరు వచ్చారంటే ఈ ప్లేస్ ఉంది. అండ్ డీటెయిల్స్ అన్నీ నేను నీట్గా డిస్క్రిప్షన్లో వేసింటాను. మీకు ఏమైనా డీటెయిల్స్, వాళ్ళ ఓనర్ నంబర్ అండ్ ఇక్కడ అబ్బాయి రిసెప్షనిస్ట్ ఉన్నాడు, ఆ అబ్బాయిది నంబర్ కూడా తీసుకున్నా. ఆ పిల్లోడి పేరు యతీష్. ఫ్యూయల్ 3 points ఉంది. కింద వెళ్ళిన తర్వాత 6-6:30కి ఓపెన్ చేస్తారని చెప్పారు లోకల్లో ఉన్న వాళ్ళు. సో మనకి ఫ్యూయల్ స్టేషన్స్ మాత్రం ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ మీకు తక్కువగా ఉంటే దయచేసి ఈ మలందూరుకి వచ్చేక ముందే కొంచెం మీకు డౌట్గా ఉందంటే ఫ్యూయల్ రీఫ్యూయల్ చేసుకునేసేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైనా నిలిచిపోతే, ఐ మీన్ ఎస్పెషల్లీ ఫర్ సోలో వాళ్ళకి, ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే బ్యాకప్ ఉంటారు కాబట్టి. నాకు అన్ని ఘాట్ సెక్షన్సే, కానీ మంచి మంచి ప్లేసెస్ దొరుకుతున్నాయి. అది ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ ఇది. నాకు తెలీదు మలందూర్ అనేది ఇలా ఉంటుంది, ఇట్లుంటుంది, ఇట్లా ఘాట్ సెక్షన్స్లో పైన వెళ్ళాలనేసి. నిన్నైతే నేను కరెక్ట్గా 5:30కి రూమ్కి రీచ్ కాగానే ఇక్కడంతా ఫుల్ వర్షం. ఈ కాలంలో హెల్ప్ చేసినా తప్పే, హెల్ప్ చేయకపోయినా కూడా తప్పే. ఇది కాస్త మెచ్యూర్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఎంటీది ఫాగ్ ఆఫ్ అని తీసుకున్నానే, వేస్ట్ అంటే వేస్ట్. ఇది చూడండి ఎలా అవుతుంది. విజిబుల్ ఏమో ఉంది, కాకపోతే ఒక సైడు ఫుల్ ఫాగ్ అవుతుంది.
చూడండి. సీనిక్గా అడ్వెంచరస్గా వెస్టర్న్ ఘాట్స్ లోపలికి వెళ్ళడం అంటే చాలా బాగుంటుంది. సో ఈ రోడ్ చూడండి ఎలా ఉందో. ఈ దీని మధ్యలో చూసారా ఎలా ఉంది, ఫుల్ ఫాగ్ అయింది అది అట్నే మొత్తం, అలానే స్ట్రక్ అయింది అది ఆ మంచు ప్లేస్ అంతా. అందుకే స్లోగా పోవాలా అనింది. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. స్లో రా, చిన్నగా రా అంటే మాకేం తెలీదా, మేమేం చిన్న పిల్లలమా. ఎన్ని ఘాట్ సెక్షన్స్ తిరగలేదు. సీనిక్గా ఉంది, ఒక్కటి బాగాలే ఉంది. ఇలా తోలుతా అంటే ఒక మంచి మజా వస్తుంది. బాబా బాబా, ఓహో వాట్ ఎ టర్నింగ్స్. సూపర్గా ఉంది లొకేషన్. నా చెవులన్నీ కంప్లీట్గా మూసుకుపోయింది. ఫుల్ ఘాట్ సెక్షన్ ఇలా ఉంది, ఫుల్ చూడండి. ఇంకా ఈ లొకేషన్ చూస్తే ఇలా ఉంది. అబ్బా సూపర్గా ఉంది ప్లేస్ మాత్రం. జూమ్ చేస్తాను చూడండి. కరెక్ట్గా ఒక 45 మినిట్స్ మాత్రం వరకే నా మెమరీ కార్డులో డేటా ఉంది. ఆ తర్వాత అయిపోతుంది. ఏంట్రా ఇలా ఆఫ్ఘనిస్తాన్ లాగా కనబడతాను అనుకుంటున్నారా? ఎందుకంటే నా వెనకాల మీరు చూడొచ్చు ఎంత మంచు ఉంది. ఫుల్ ఫాగ్ అయిపోతుంది కాబట్టి నాకు కూడా కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇది చూడండి ఘాట్ సెక్షను. మీకు చూసాను ఇందులో ఎంత బాగా కనబడుతుంది చూడండి ఫుల్. అలానే నాకు ఈ లెన్స్ కన్నా మన ఐ లెన్స్ అనేది చాలా పవర్ఫుల్. ఎలా ఉన్నది అలానే కనబడుతుంది సూపర్గా. ఫాగ్ అని అలానే మూవ్ అవుతుంది. ఈ పైన చూడండి ఎలా ఉంది, పైన అలానే ఫుల్ ఫాగ్ అవుతుంది. ఇక్కడ చూడండి సూపర్గా ఉంది. అండ్ ముల్లాయనగిరి బెట్ట మాత్రము ముల్లాయనగిరి పీక్ మాత్రము 6 to 8 మధ్యలో కానీ మీరు వచ్చారంటే సూపర్గా ఉంటుంది ప్లేస్ మాత్రము. సో ఆల్మోస్ట్ నేను పిన్ టు పిన్ చాలా ఫాస్ట్గా కర్వ్ తీసుకొని వచ్చేసాను. బట్ ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసిన తర్వాత నాకు స్టాప్ చేయకుండా ఉండలేకపోయినా, అందుకే స్టాప్ చేసి అండ్ మోర్ ఓవర్ బ్యాటరీ వేర్ అయిపోయింది కాబట్టి బ్యాటరీ తొందరగా రీప్లేస్ చేసి వేసేసాను. అద్భుతం. వరే వా, వాబో ఓరి నాయుడు ఫుల్ ఫాగ్. ఫాగ్ అంటే ఫాగే. అసలు సిసలైన మెయిన్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది.
వామ్మో కొద్దిగా ఏ కనబడలేదు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మనం ఈ లైట్స్ వేసుకోవడం బెటర్. బా వామో ఇక్కడ గాలి వేరే వస్తుంది. ఏంది ఇది? గాలి 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 గంగారావు స్పీకింగ్. బా వాయమ్మా ఇలాంటి టైంలో ఈ ఫ్లాష్ ఉంది కదా, ఈ ఫ్లాష్ లైట్స్, సో ఇలాంటి టైంలో యూజ్ అవుతాయి మనకి. ఎందుకురా అంటే వెనక ముందు వచ్చేటప్పుడు ఫ్లాష్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ అది తెలుస్తుంది. ఓ ఓయబ్బా ఏందబ్బా ఇది. ఆహా బా ముల్లాయనగిరినే ప్లేస్ మాత్రం జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కంప్లీట్గా ఫాగ్తో కప్పేసిండు అది. ఇది కుక్కనా నక్కలాగా ఉంది అది. సోలో రైడ్ చేసేది నేను చాలా వరకు అందుకే. ఎందుకంటే మనకు కావాలా, అక్కడ నచ్చిందా, నిలబెట్టినామా, వీడియో తీసుకున్నామా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో ఎక్కడైనా నిలబెట్టాలని ఉందా చూసామా, ఆడికి అయిపోయింది. పోయబ్బా ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ దిగేదానికి లేదు, కాకపోతే ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. బా ఇప్పుడు మనం దిగి ఇది చేసేదానికి లేదు. చూడండి ఆ మేఘం అట్లే వెనకాల అట్లే మోతుంది. ఓయ్ అబ్బా, అందుకే ఈ టైంకి వస్తే చాలా బాగుంటుంది అనేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందిరా అంటే నేను ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా పోయిండాలా. ఈ బోర్డు చూశాను కానీ ఎందుకో మిస్టేక్ చేసా. యాక్చువల్లీ ఇలా వచ్చినప్పుడు ఇలా పోతే ముల్లాయనగిరి, ఇలా స్ట్రెయిట్ వస్తే మాత్రము బాబా బుడంగిరి. మీరు చూడొచ్చు సీతారాయణగిరి 5 కిలోమీటర్స్, దాని దాటితోనే ముల్లాయనగిరి వస్తుంది. సో ఇప్పుడు చూడండి తెలుస్తుంది. సో అక్కడ నీట్గా రాశాడు ముల్లాయనగిరి. యాక్చువల్గా నేను మిస్టేక్ చేసిన, స్లో చేసి ఇలా వెళ్ళింటే కరెక్ట్గా ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే గాలికరే మాణిక్యధర రేస్ అని ఉంది. పాపం నాతో కూడా వచ్చిన 2 బైకర్స్ కూడా స్ట్రైట్ అలానే వెళ్ళిపోయారు. అది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మిస్టేక్ అయినది. యాక్చువల్గా ఆ బోర్డు చూసినాను, సరే స్ట్రైటే కదా చూపిస్తా ఉంది మ్యాప్ అనేసి వెళ్ళిపోయినా. సో ఇంక నుంచి సమ్టైమ్స్ ఏదైనా బోర్డు కనబడితే కూడా ఖచ్చితంగా స్టాప్ చేసుకొని మనము చెక్ చేసుకొని వెళ్ళాలా. ఎప్పుడు ఈ గూగుల్ అమ్మాయిని మాత్రం నమ్మకూడదు. ఇదేరా అంటే బాబా బుడంగిరి, ముల్లాయనగిరి అనేసి ఈ ఒకే దారిలో ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఇలా వచ్చి ఎలా సీ కర్వ్ లాగా ఉంటుందో అలా చూపిస్తూ ఉంది. సో మీరు ఇన్ కేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి నిలబెట్టి యూటర్న్ తీసుకోండి. యూటర్న్ తీసుకొని వెంటనే మీకు ఇలా కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్. బాబా బుడంగిరి కూడా మీరు బై మిస్టేక్ బాబా బుడంగిరికి వెళ్ళిపోయారంటే పైన నుంచి కిందికి మీరు వచ్చేటప్పుడు రైట్ తీసుకోవాలా. చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంటుంది, సో అక్కడ తీసుకోవాలా.
సో కొంచెము స్లోగా వచ్చారంటే మీకు తెలిసిపోతుంది. ఓయమ్మా, ఈరోజు శనివారము దీపావళి కదా, 3 days కంటిన్యూగా పిల్లలకి హాలిడే వచ్చేసింది అనేసి మొత్తము మంద ఇక్కడే వచ్చేసిండారు. సో ఫ్రెండ్స్, ములాయనగిరి అయితే చూస్తే ఇలా ఉంది. యాక్చువల్గా ఫుల్ ఫాగ్ అవుతుంది. యాక్చువల్గా ఫుల్ ఎయిర్ అంటే కింద వరకు ఫుల్ ఇట్లా కార్లు పెట్టేసిండారు అడ్డంగా. అంటే ఈ ఫుల్ రోడే బ్లాక్ అయిపోయింది. సో నేను అట్లా ఇట్లా మేనేజ్ చేసుకుంటా హెల్మెట్ వేరే వెనకాల పెట్టేసిన్నాను. ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే ములాయంగిరి బెట్ట. సో ఇది బెట్ట అంటే కొండ అనేసి. సో ఇక్కడ ఏరా అంటే ఆల్మోస్ట్ ఇది కర్ణాటకలోనే చాలా ఎత్తైన కొండ ప్రదేశం. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉంది. సో ఈ రైడింగ్ గేట్స్ అన్నీ వేసుకొని ఎక్కేసరికి మనకి దోలు తీరిపోతుంది. యాక్చువల్గా మీకు మెమరీస్ షేర్ చేస్తాను అన్నాను కదా. నేను డిగ్రీ చదివేటప్పుడు 2011 అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇదే కొండపైన అంతా ఎక్కాము. అండ్ అప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పైన శివుడి గుడి ఉంది. అది ఒకప్పుడు చిన్న కొండలాగా ఉండింది. ఫస్ట్ వ్యూ చూడండి. ఇంకా మనము ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ కనబడుతుంది చూడండి, అలా పైకి ఎక్కాల. ఎక్కడ కనబడుతుంది? ఈ రైడింగ్ గేర్స్ అన్నీ వేసుకొని నా పరిస్థితి చూడండి ఎలా ఉంది. ఈ రైడింగ్ గేర్స్ అన్నీ వేసుకొని ఎక్కాలంటే చాలా కష్టం. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇదే పీక్ చాలా బాగుంటుంది. మంచి వీడియో అని తీసుకొని ఇంకా మనం వెళ్తాము. ఎందుకంటే పొద్దున్నే జస్ట్ ఇప్పుడు ఒక టీ తాగాను అంతే. ఓకే, సో చాలా బాగుంది ఈ ప్లేసు. ఎంత మంచు ఉందంటే అంత మంచు ఉంది. యాక్చువల్గా 6 నుంచి 8 o'clock అనేది మామూలు సమ్మర్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి మీరు 6 to 9 మధ్యలో వచ్చినా కానీ బాగుంటుంది. కింద అయితే చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్, రోడ్స్ వేరే నిజంగా ఖండంగా ఉంది. బాబా బుడంగిరి మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ బాబా బుడంగిరి వచ్చేసి స్ట్రైట్ వెళ్ళిపోయాను. అది యాక్చువల్లీ యూటర్న్ తీసుకుంటే అది ములాయంగిరికి వస్తుంది. నేను ఈ మ్యాప్ 2 కొలాజ్ అయిపోయిన వల్ల నేను స్ట్రైట్ వెళ్ళిపోయాను యాక్చువల్లీ బాబా బుడంగిరి. సో దాని తర్వాతనే నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వస్తాను. ఇది గాలి అయితే ఫుల్ తోసేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సూపర్ వ్యూ కోసం అనేసి యాక్చువల్గా అక్కడ నడుస్తున్నారు చూడండి. ఇంకా పైన అక్కడ నుంచి వెళ్ళి అలా వెళ్ళాలా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పైన చూడొచ్చు. ఇలా ఇంతసేపు ఫాగ్ ఉండడం వల్ల మీకు కనబడలేదు. ఈ నుంచి అలా పైకి వరకు వెళ్ళాలా. సో సూపర్గా ఉంది చూడండి వ్యూ మాత్రం. వా, అక్కడ చూస్తే చిన్న పాండ్ లాగా ఉంది. చాలా బాగుంది ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతాము. సో హలేబీడు మళ్ళా హొయసలేశ్వర అదన్నీ వీడియో తీసేదానికి అవ్వలేదు. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంత మంచి వ్యూస్ చూడాలా, మంచి అడ్వెంచరస్ ఆఫ్ వీడియోస్ అంతా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇంతతో ఈ వ్లాగ్ని ముగించుకుంటూ నేను మీ హరిన్ సైనింగ్ ఆఫ్. బాయ్. చూసారా, సూపర్ ఉంది. ఇలా రోడ్డు పక్కన ప్రకృతి, అందులో మన బైరా నేను రైడ్ చేస్తుంటే అక్కడ సూర్యుడు కూడా ఉదయం చేశాడు. చూడండి ఎలా ఉంది. బా, ఇది చూడండి ఎంత డేంజర్ అది. టూరిస్ట్ ప్లేస్ అన్న తర్వాత అట్లీస్ట్ ఏదో చిన్న చిన్న గుంతలు ఉంటే పర్లేదు, అలాంటి డేంజర్గా ఉన్న పెద్ద పెద్ద గుంతలు పెడితే ఒకవేళ నైట్లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు. లాస్ట్ టైం చూసినప్పుడు ములాయనగిరి వర్షం పడినప్పుడు అయితే ఫుల్ వర్షం అంటే వర్షం. ఓ మై గాడ్. ఓయ్ అబ్బా, ఓయమ్మా, మొబైల్ తీసి ఫోటో తీయలేకపోతున్నానే. గేర్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదే మంచు చూడండి, అట్లే పోతుంది. అది ఈ ఫుల్ జాకెట్ వేసుకొని ఉంటుంది కదా, అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వెళ్ళినప్పుడు ఈ ఎస్పెషల్లీ గొంతు దగ్గర ఫుల్ గ్యాప్ ఉంది. ఓ మై గాడ్, అబ్బా, క్రేజీ క్రేజీ. ఇది మాత్రం సూపర్ ఉంది. బాబా, ఓయబ్బా, ఓ మై గాడ్. ఓయబ్బా, ఇదే ట్రప్ప మణికాదురా గాలికరే అంట. కరెక్ట్గానే పోతున్నామా మనము? ఏమప్పా ఇది ఇట్లా ఉంది.